గేమ్ చేంజర్ చిత్రానికి సెన్సార్ బోర్డు పెట్టినటువంటి అభ్యంతరాలు తెలిస్తే షాక్ అవుతారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ గేమ్ చేంజర్ మూవీకి సెన్సార్ బోర్డు ఎటువంటి అభ్యంతరాలు పెట్టిందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సంక్రాంతి బరిలో ఉన్నటువంటి చిత్రాల్లో ప్రధానంగా గేమ్ చేంజర్ పేరైతే బలంగా వినపడుతోంది. అయితే గేమ్ చేంజర్ చిత్రానికి సెన్సార్ బోర్డు కొన్ని అభ్యంతరాలు పెట్టింది అనేటువంటి వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇంతకీ సెన్సార్ బోర్డు గేమ్ చేంజర్కి ఎటువంటి అభ్యంతరాలు పెట్టిందంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్గా గేమ్ చేంజర్ సినిమాకి శంకర్ సినిమా కాబట్టి అభ్యంతరాలు ఏముంటాయి అని చెప్పేసి అనుకుంటారు. ప్రధానంగా ఒక అభ్యంతరం చూస్తే చాలామందికి అంటే అది నవ్వాలా ఏడవాలా అర్థం కాల. కల్కి సినిమా చూసినప్పుడు కల్కి మనకి ఇంగ్లీష్లోనే టైటిల్ ఉంటుంది. ఎక్కడ పోయినా మనకి ఇంగ్లీష్లో కల్కి ఇంగ్లీష్లో ఉండి 2898 AD అనే పెట్టారు వాళ్ళు. అవును, ఇంగ్లీష్లోనే పోస్టర్ ఉంటుంది. ఈ సినిమా గేమ్ చేంజర్కి వచ్చేటప్పటికి గేమ్ చేంజర్ని ఇంగ్లీష్లోనే వీళ్ళు కూడా చేశారు. మామూలుగా ఎక్కడ మొత్తం పోస్టర్లు అన్నీ కూడా గేమ్ చేంజర్లోనే ఉంటాయి. ఆ టైటిల్ డిజైన్ అంతా కూడా వాళ్ళు పెట్టిన అభ్యంతరాల్లో ఒకటి ఏంటంటే తెలుగులో కూడా ఉండాలి గేమ్ చేంజర్ అనేది. ఆ పేరు తెలుగులో కూడా ఉండాలి. అది వాళ్ళు పెట్టిన చెప్పినటువంటి ఒక అభ్యంతరం. ఓకే, సో ఇది తెలుగు సినిమా కాబట్టి తెలుగులో కూడా ఉండాలి, తెలుగులో అని. సో రియాక్షన్ ఏంటి సార్? అంటే చాలామంది అదే ఇప్పుడు బయట వాళ్ళు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ అభ్యంతరాలు కూడా దాంట్లో మెన్షన్ చేస్తారు. అది బయటకు వచ్చింది అనమాట. బయటకు వచ్చినప్పుడు అందరూ కూడా ఇది అభ్యంతరమా ఇది మరి కల్కి ఎట్లా అభ్యంతరం చెప్పలేదు, కల్కి టైటిల్స్ అన్నీ కూడా టైటిల్లో అంత ఇంగ్లీష్లోనే కదా ఉంది అని ఆల్రెడీ ఇట్లా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ ఉద్దేశం మరి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో దాన్ని సెన్సార్ చేసిన వాళ్ళు ఆ టీము వాళ్ళు ఈ టైటిల్లో తెలుగులో ఉంటే కూడా బాగుంటుంది అని అనిపించింది వాళ్ళకి. అందుకని వాళ్ళు తెలుగులో కూడా టైటిల్ డిజైన్ చేయించండి అని ఒక సలహా ఇచ్చారు. అదొక అభ్యంతరంగా పెట్టారు. ఇంకొక అభ్యంతరం సినిమా కంటెంట్ విషయంలో ఏమీ అభ్యంతరాలు లేవు వాళ్ళకి, యాస్టీజ్గానే అంతా కూడా ఇచ్చేశారు. ఇంకొకటి టైటిల్స్లో బ్రహ్మానందం గారి పేరుకు ముందు పద్మశ్రీ బ్రహ్మానందం అని పెట్టారన్నమాట. సో దానికి పద్మశ్రీ అనేది తీసేయండి అని దానికి అభ్యంతరం చెప్పారు. ఎందుకంటే అదొక రూల్గా ఉంది, మనకు తెలుసు గైడ్ లైన్స్లో. గతంలో కూడా బహిరంగంగా గారు అవును ఆయన చిత్రానికి సంబంధించి ఆయన పేర్లు పడేటప్పుడు ముందు పద్మశ్రీ అని తగిలించుకున్న నేపథ్యంలోనే దాని మీద కూడా గతంలో అభ్యంతరాలు వచ్చినాయి. అదే సినిమాలో ఇద్దరికి పెట్టారు. అదే సినిమాలో బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. ఇద్దరికి పద్మశ్రీ అని పెట్టారు. సో అప్పుడు వాటిని కనుక తీసుకోకపోతే చర్యలు తీసుకోవచ్చు, అసలు పద్మశ్రీని వెనక్కి తీసేసుకోవాలి. బహిరంగ వాళ్ళ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు తమ పేరును గనక వాళ్ళంతటి వాళ్ళు ఆ పేరుకు ముందు కనుక పద్మశ్రీ అని కనుక తగిలించుకుంటే, పద్మశ్రీ అనేది మీ సర్వీస్కి ఇచ్చినటువంటి మీ రంగాలకు చేసినటువంటి సేవలకి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గౌరవం, ఒక పౌర పురస్కారం అంటారు. సో దాన్ని మీరు పబ్లిసిటీ చేసుకోకూడదు, కమర్షియల్గా దాన్ని వాడుకోకూడదు. పద్మశ్రీ అనే దాన్ని చాలా స్పెసిఫిక్గా ఒక గైడ్ లైన్లో ఉందన్నమాట, నిబంధనలో. సో వాళ్ళు ఇలా ఇది సినిమా అనేది ఒక కమర్షియల్ ఫార్మాట్ కాబట్టి మీరు దాన్ని పద్మశ్రీ అని మీ ముందు జోడించకూడదు అనేది ఉంటుంది అనమాట. సో దీన్ని వాళ్ళు తొంగలో తొక్కేసి ఆ నిబంధనని పద్మశ్రీ అని వాడుకున్నారు. కాబట్టి మీ మీద ఎందుకు మీ అవార్డుని వెనక్కి తీసుకోకూడదో తెలియజేయమని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు అప్పుడు. సో అది తర్వాత ఏమైంది ఏంటి అనేది కూడా మనకు తర్వాత సమాచారం లేదు ఇప్పటికీ కూడా. ఏం జరిగింది, వాళ్ళు ఏమైనా వివరణలు ఇచ్చుకున్నారా ఏంటనేది. ఇప్పుడు అదే ఈ సినిమాకు కూడా ఇక ఆయన గౌరవంగా వీడు పద్మశ్రీ బ్రహ్మానందం గారు అని పెట్టారు. సో దానికి అభ్యంతరం తెలియజేసింది. సో పద్మశ్రీ అనేది తీసేయాలి అని చెప్పేసి అదొక అభ్యంతరంగా పెట్టిందనమాట. సో ఈ రెండు అంటే కంటెంట్కి ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. పైగా మనకి సెన్సార్ రిపోర్ట్ అంటూ ఒకటి వచ్చింది. అది ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్గా ఉంది. అది కూడా అప్పన్న క్యారెక్టర్ అనేది అది వచ్చిన దగ్గర నుంచి సినిమా ఇంకొక లెవెల్కి వెళ్ళింది అనే ఒక టాక్ అయితే స్ప్రెడ్ అవటానికి
ఈ సెన్సార్ రిపోర్ట్ అనేది దారితీసింది. అది ఆల్రెడీ చక్కల కొడుతూ ఉంది. సో ఈ రెండు అభ్యంతరాలు చూసి అందరూ కూడా చాలామంది సోషల్ మీడియాలో చాలా షాక్ అవుతున్నాం మేము, ఇలాంటి అభ్యంతరాలు అమ్మో ఎట్లా అని ఒక రకంగా కొంతమంది వ్యంగ్యంగా సెటైర్లు వేసుకుంటూ అలా అంటే ఆ అభ్యంతరాల్లో పద్మశ్రీగా దాని గురించి అయితే ఎవరు అంటే చాలా మందికి ఏంటంటే తెలియదు పద్మశ్రీ అనేది ఆయన పద్మశ్రీయే కదా, దానికి అభ్యంతరం ఏంటి అని కొంతమంది రాస్తున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు సోషల్ మీడియాలో. కానీ ఆ నిబంధనలు ఉన్నాయి. పద్మశ్రీ అనే ఏదైతే పద్మ పురస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏవి కూడా బహిరంగంగా ఇట్లా వాడుకోకూడదు. తమ పేరుకు ముందు దాన్ని ఒక బిరుదులాగా పెట్టుకొని, ఒక ట్యాగ్ లాగా పెట్టుకొని ఉపయోగించుకోకూడదు తమ పేర్లకి అనే గైడ్ లైన్స్ చాలామందికి అదొకటి ఉంది అని తెలియదు. అందుకని ఆయన పద్మశ్రీ అవార్డు నిజమే కదా, ఆయనకు వచ్చింది కదా, రాకపోతే ఆయనకి రాలేదనుకుని పద్మశ్రీ అని పెడితే తప్పు. కానీ ఆయన పద్మశ్రీ అవార్డు తీసుకున్న తర్వాత పద్మశ్రీ అని పెట్టుకుంటే తప్పేంటి అని ఈ రకంగా వ్యాఖ్యానిస్తున్నారు. అది తెలియక వ్యాఖ్యానించడం. అది గైడ్ లైన్స్లో స్పష్టంగా ఉంది కాబట్టి సెన్సార్ బోర్డు దానికి అభ్యంతరం వ్యక్తం చేసింది అనమాట. సో అది తెలియని వాళ్ళు ఏంది ఇది కూడా ఒక అభ్యంతరమా, ఇదేం అభ్యంతరం, అలాగే తెలుగులో టైటిల్ లేదని చెప్పేసి తెలుగులో పెట్టండి అనేది ఒక అభ్యంతరమా అని వాళ్ళు అట్లా దాన్ని సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్గా చేస్తున్నారు. సెన్సార్ బోర్డుని ట్రోల్ చేస్తూ ఉన్నారు అన్నమాట. సో కంటెంట్ పరంగా అయితే వాళ్ళు ఎలాంటి కట్స్ చెప్పలేదు. సో కాబట్టి రేపు 10వ తేదీ అంటే సెన్సార్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం పాజిటివ్ రిపోర్టు దీనికి రావడంతో కొంచెం బెటర్గా, అంతకుముందు అసలు బజ్జే లేదు ఈ సినిమాకి. అవును, హిందీలో అయితే అస్సలు లేదనే చెప్పుకోవాలి. 2 గంటల 45 నిమిషాలు నిడివి డ్యూరేషన్ వచ్చి గేమ్ చేంజర్ది కాబట్టి సో అది కూడా యాక్సెప్టబులే కదా మన వాళ్ళకి. సో మరీ 3 గంటల దగ్గర 3 గంటలో లేకపోతే 3 గంటల పైన ఉంటున్నామో అంత పెద్ద సినిమానా అని అనుకునేవాళ్ళు. సాధారణంగా శంకర్ సినిమాలు ఎప్పుడు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. అవును, ఆయన ఏది కూడా 2.5 గంటల లోపల అయితే ఉండదు, 2.5 గంట పైనే ఉంటుంది. కానీ డ్యూరేషన్ పరంగా అప్పటికి కొన్ని కట్ చేస్తారు ఆయన చేసి, మళ్ళీ తర్వాత డిలీటెడ్ సీన్స్ అని చెప్పేసి మళ్ళీ కొన్ని రిలీజ్ చేస్తారు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత. సో మరి దీనికి ఇంకా నాకు తెలిసి ఇంకా అలాంటివి ఉంటాయి, పక్కన పెట్టుకొని ఉంటారు. రేపొద్దున మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అయ్యి బాగా ఆడి అంటే దాంతో నిమిత్తం ఆడే దాంతో నిమిత్తం లేకుండా ఎప్పుడో మళ్ళీ డిలీటెడ్ సీన్స్ అని కొన్ని మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సెన్సార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలుగులో మనకి ఇక్కడ చెప్పాలంటే ఆయన ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా కొంచెం పాజిటివ్. అంతకుముందు ఏదైతే ఏంటి సరైనటువంటి బజ్ లేదు, ఏం కాబోతున్నాడు, RRR తర్వాత మనోడు సోలో హీరోగా వస్తున్నటువంటి సినిమా, మొట్టమొదటి సినిమా ఆచార్యని వాళ్ళు అసలు లెక్కలోకి తీసుకోవట్లేదు అసలు. సో తారక్ హిట్ కొట్టాడు RRR తర్వాత సోలో హీరోగా. సో ఇప్పుడు మనోడు కూడా అంతకు మించినటువంటి హిట్ కొట్టాలి, కాకపోతే బజ్ అనేది ఎక్స్పెక్ట్ చేసినట్టు రావట్లేదు. స్టిల్ ఇప్పటికీ కూడా హిందీలో అంత బజ్ లేదు. దాన్ని కూడా అంటే చాలా భారీ మొత్తం వెచ్చించే పుష్ప 2ని ఎవరైతే అక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారో అనిల్ తడాని, ఏఏ ఫిలిమ్స్ అంటారు, వాళ్ళే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. సో చాలా పెద్ద అమౌంట్ వస్తేనే అక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. బజు లేకపోవటం అనేది అక్కడ కొంచెం వాళ్ళని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి విషయం. వేరే ఇక్కడికి వచ్చేటప్పటికి మన తెలుగు వెర్షన్కి వచ్చేటప్పటికి ఇప్పుడిప్పుడే బజ్ అనేది మొదలవుతూ ఉంది. రేపు ట్రైలర్ కనుక వస్తే సో అది ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బహుశా 4వ తేదీ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి ఉంది కాబట్టి రాజమండ్రిలో, దానికి డిప్యూటీ సీఎం వస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్, మరి ఆ తర్వాత పెరుగుతుందేమో చూడాలి. అక్కడి నుంచి నాకు తెలిసి ఒక ఊపు అందుకుంటుంది అనుకుంటా. చివరి ఒక వారం రోజులు ఏదైతే ఉంటుందో అది ఈ సినిమా ప్రమోషన్కి బజ్కి చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఓకే, రేపు ఓపెనింగ్స్ భారీ స్థాయిలో రావాలంటే ఆ బజ్జే కదా కీలకం. అవును, మరి ఆ బజ్ని ఎలా క్రియేట్ చేస్తారు, ఇంకా వాళ్ళ అమ్ముల పొదిలో ఏ బాణాలు ఉన్నాయి, ఏ అస్త్రాలు ఉన్నాయి, ఒక ట్రైలర్ ఒకటి ఉంది, ఇంకేం ఉన్నాయి, అవన్నీ కూడా మరి చూడాలి. ఏం చేస్తారో, శంకర్ ఏం చేస్తాడో, రామ్ చరణ్ ఏం చేస్తాడో చూడాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.